సమస్యలు చాలా ఉన్నాయి. ఇందాక గ్రామ సభలు 4 రోజులు గ్రామ సభలు జరిగినాయి అంటే మీరు సావు కబురు సల్లగా చెప్పినట్టు మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని తీసుకుంటారంట. ఇదేం పైలట్ ప్రాజెక్టా? ప్రయోగాత్మకంగా చేసేదా ఇదేమన్నా? ఏదన్నా ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకుంటేనేమో మండలానికి ఒకటో జిల్లాకు ఒకటో తీసుకొని చేస్తారు. నువ్వు అనౌన్స్ చేసినటువంటి పథకాలే గవిటిని అమలు చేయనికే శాతగాక ఇప్పుడేమో మండలానికి ఒక గ్రామం తీసుకుంటారంట. మా వికారాబాద్ నియోజకవర్గం తీసుకుంటే 6 మండలాలు ఉన్నాయి. మున్సిపాలిటీకి అయితే దిక్కే లేదు. నేను అనుకున్న మున్సిపాలిటీలో కూడా ఏదైనా వార్డు సెలెక్ట్ చేసుకున్నాడా? మా వికారాబాద్లో 34 వార్డులు ఉన్నాయి, ఏమైనా సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఏం లేదు. చిన్న గ్రామాలను తీసుకున్నాడు. నేను చూసిన మా కోట్పల్లి మండలి కావచ్చు, మా బంటారం మండలి కావచ్చు, లేకపోతే వికారాబాద్ మండలి కావచ్చు, చిన్న గ్రామం తీసుకున్నాడు. నేను మా వాళ్ళని అడిగితే సరే ఆ గ్రామంలోనైనా మొత్తం ఇచ్చిందంటే లేదంట. 5 మందికి 10 మందికి దొంగ సాటున అధికారులు వచ్చి పేపర్లు ఇచ్చిపోయారు సార్ అంటాను. అంటే మీకు ధైర్యం లేదు, ఏం చేస్తున్నారు అనేటటువంటిది, అట్టర్ ఫ్లాప్ అయినాం అనేటటువంటిది మీకు కూడా తెలుసు. మీరు ఇస్తున్నటువంటి ఆ పథకాలే తీసుకుంటే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లలో మీరు ఏం చెప్పిండ్రు? ఎస్సీ ఎస్టీలకు 1 లక్ష రూపాయలు అదనంగా ఇస్తాము, మిగిలిన వాళ్ళకైతేనేమో 5 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. అంటే వీళ్ళకి 6 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడేమంటుండ్రు మీరు? ముందు మీరు బేస్మెంట్ అయితే కట్టండి, తర్వాత అప్పుడు ఇస్తామంటుండ్రు. ఎస్సీ ఎస్టీలు ఉండేదే పేదవాళ్ళు, వాళ్ళు ఏడికెళ్ళి తీసుకొచ్చి కడతారు? నువ్వు మిగిలిన వాళ్ళకంటే అదనంగా ఇస్తాను బట్టి 1 లక్ష రూపాయలు ముందు వాళ్ళు బేస్మెంట్ కడతారు, దాని తర్వాత విడతల వారిగా ఇవ్వు. ఆ 1 లక్ష రూపాయలు అదనంగా ఇచ్చేటటువంటి మాట పూర మర్చిపోయిండు. దానికి దిక్కు లేదు, దివానా లేదు. ఉపాధి హామీకి సంబంధించింది పెట్టిండ్రు. నేను మొన్న కూడా చెప్పిన, అసలు ఊళ్ళల్లో పోయి కూలి పని చేసుకునేటోడు ఎవరా తమ్మి అంటే చెప్పరా? ఎవరైనా అరుగుల మీద కూర్చున్న వాళ్ళు కూడా చెప్తారు కదా. గ్రామ సభలు పెట్టిండ్రు. ఆ గ్రామ సభలు మీరే ఏం చెప్తున్నారు? మళ్ళా ఇది ఫైనల్ లిస్ట్ కాదు, ఈ లిస్టులో పేరున్న వాళ్ళకి అందరికీ వచ్చినట్లు కాదు పథకాలు, పేరు లేని వాళ్ళకు రానట్లు కాదంట. మరి దీనికి ఇంత హంగామా ఎందుకు? ఇంతమంది అధికారులు ఓవుడెందుకు? ఖాళీ అప్లికేషన్ చేసుకున్నటువంటి వాళ్ళ లిస్టే ప్రదర్శించాలనుకుంటే గ్రామ పంచాయతీ దగ్గర బోర్డు ఇట్లా పెట్టేసేస్తే అతికిచ్చేస్తే అయిపోతుంది కదా. దీనికి ఇంత హంగామా ఎందుకు? ఆ లిస్టులో పేరు చూసుకున్నాడు, ఎవడన్నా పేరు లేకపోతే మళ్ళీ అప్లై చేసుకుంటారు. సెక్రటరీకో స్పెషల్ ఆఫీసర్ ఉంటే వాళ్ళకి అప్లై చేసుకుంటారు కదా. దీనికి ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చేసి కొండందవి ఎలకను కాదు నల్లిని పిల్లిని కూడా పట్టినట్లే చూస్తుంటే ఈ ఉపాధి హామీకి సంబంధించి లింకు పెట్టిండు. మళ్ళా ఉపాధి హామీకి సంబంధించి లింకు పెట్టడంతో ఏమవుతున్నదంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పెట్టి ఉపాధి హామీకి లింకు పెట్టడం చేత చాలామంది అర్హులైనటువంటి వాళ్ళు కూడా ఆ పథకాన్ని కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. ఉపాధి హామీ లింకు పెట్టి ఏం చేసిండంటే కనీసం 20 రోజులు 10 దినాలు ఉండాలంట. కొంతమంది దగ్గర ఏమవుతుంది అంటే ఆ జాబ్ కార్డు మీద ఒక్కరే ఉంటారు, లేదన్నా అనారోగ్యం చేతనో ఇంకేదన్నా కారణం చేతనో 20 రోజులు పనిచేయరు, లేకపోతే అక్కడ స్థానికంగా కాకుండా ఇంకెక్కడనో పట్నం పోయి ఉండి ఉంటారు, ఈ పని కాకుండా వేరే పని చేసి ఉంటారు. మళ్ళీ నువ్వు పెట్టినటువంటి లిమిట్ 2023-24 సంవత్సరంలో పనిచేస్తేనే వర్తిస్తుందంట. దీంతో ఎంతమంది కోల్పోతారు చెప్పండి? అదీగాక ఉపాధి హామీ పథకం పెట్టుడితో ఏమవుతున్నదంటే పట్టణాల లోపల ఉపాధి హామీ పథకం అసలు ఉండదు. మున్సిపాలిటీలు కొత్తగా చేసిండ్రు ఇప్పుడే. మాది వికారాబాద్ కావచ్చు, తాండూరు, పరిగి, కొడంగల్ ముందే ఉన్నాయి మున్సిపాలిటీ లాగా. ఇప్పుడు మా పక్కనే తీసుకుంటే మొయినాబాదు, చేవెళ్ళ మొన్న చేస్తేవి అంటే ఇంకా చాలా గ్రామాలను తీసుకొచ్చి మున్సిపాలిటీలే, గ్రామ పంచాయతీలను తీసుకొచ్చి మున్సిపాలిటీలుగా మార్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ పోతుంది. మరి వాళ్ళకి ఇక ఈ పథకము ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తించదా? అందుకే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నది ఏంటంటే కూలీలకు ఎంతమంది కూలీలు ఉన్నారో అంతమందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింపజేయాలా. ఈ ఉపాధి హామీ పథకంతో పెట్టినటువంటి లింకును తీసివేయాలా. ఇక ఇంకొకటి కూడా చెప్తున్నాడు,
అదే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రావాలంటే గుంట భూమి కూడా ఉండొద్దంట. గుంట భూమి కూడా ఉండొద్దంటే నువ్వు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలా ఇస్తున్నావు అనేది 12,000 అంటే నెలకు 1,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 ఇవ్వబడుతుంది. మరి ఇప్పుడు పావెకరము అర్ధ పావెకరము అంటే 10 గుంటలు 5 గుంటలు ఉన్నోళ్ళు కూడా ఉంటారు భూమి. అంతకుముందు గతం లోపల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సర్కారు భూమి లేదని ఇచ్చుంటారు. 1 ఎకరం ఇచ్చిందనుకో ఆయనకు 4 కొడుకులు ఉంటే అందరు పంచుకుంటే పావెకరం వస్తుంది. మళ్ళీ ఆయనకి 2 కొడుకులు ఉంటే మనమన్లు అయ్యే వరకు ఆ పావెకరంలో అర్ధ పావెకరం వస్తుంది. అంటే 5 గుంటలు వస్తుంది. 5 గుంటల మీద వాడు వ్యవసాయం చేసుకునేది ఎంత, దాని మీద బతికేది ఎంత? నువ్వు ఇచ్చేటటువంటి ఈ పథకాన్ని వాళ్ళకు వర్తించదంటే ఏమర్థం దాంది? అంటే నువ్వు చెప్పేదాని ప్రకారము వాళ్ళు 5 గుంటలు అమ్ముకొని ఈ పథకానికి అప్పుడు అర్హులు కావాలనా? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నువ్వు ఇవే అంటున్నావు. మరి 5 గుంటల మీద అదే నీవు ఇస్తుంటున్నటువంటి రైతు భరోసా ఫస్ట్ 15,000 చెప్పినావు, ఇప్పుడు 12,000 అంటున్నావు. కానీ ఎకరానికి 12,000 ఇస్తుంటున్నావు కదా, 5 గుంటలకు లెక్క పెడితే ఎంత వస్తుంది? ఎకరానికి 12,000 అయినప్పుడు ఆ అర్ధ ఎకరానికి 6,000 వస్తుంది, పావెకరానికి 3,000 వస్తుంది. 5 గుంటలకు అంటే అర్ధ పావెకరానికి 1,500 వస్తుంది. నువ్వు ఇచ్చేదేమో 1,500, ఎగ్గొడుతున్నదేమో 12,000. అంటే 5 గుంటలోనికి 12,000 ఎగ్గొట్టి 15,000 ఇస్తున్నావు అంటే 10,500 రూపాయలు లాస్. అదే పావెకరం ఉన్నోనికి 10 గుంటలు ఉన్నోనికి చూస్తే నువ్వు ఇస్తున్నది 1,500 అంటే 3,000, కానీ ఎగ్గొడుతున్నది వచ్చేసి 12,000 అంటే 9,000 లాస్. అర్ధ ఎకరం ఉన్నోనికేమో 6,000 ఇస్తావు, నువ్వు ఎగ్గొడుతున్నది 12,000 అంటే 6,000 లాస్. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేసేది ఏంటంటే 1 ఎకరం భూమి ఉన్నటువంటి లోపున్నటువంటి వాళ్ళందరికీ కూడా రైతు ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలా.